నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతులు నిరసన చేపట్టారు. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని రైతుల దగ్గరకు వెళ్లిన ఎమ్మెల్యే బొజ్జా పటేల్తో వాగ్వాదానికి దిగారు. దీంతో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎల్లాపూర్ ప్రధాన రహదారి మీద రైతులు ఆందోళన చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జోకుడు బండి వాటినన్నిటి కూడా కొనే బాధ్యత మాదని నేను చెప్పడం అనేది జరిగింది. మరి ఈరోజు నచ్చనెల్లపూర్లో కొంతమంది రైతులు రావడం అనేది జరిగింది. సరే, రైతులు రావడంలో నేను తప్పుపట్టడం లేదు, 100% వాళ్ళు చేసేది న్యాయమే. కానీ రైతుల పేరు మీద ఎవరైతే రాజకీయం చేయదలుచుకున్నారో, అది బీజేపీ వాడు కావచ్చు, నా బీఆర్ఎస్ వాడు కావచ్చు, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు చేసేది రాజకీయాల కోసం చేస్తున్నారు, కానీ నిజంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం చేసేది వాళ్ళు కాదు. అది మాకు తెలుసు. వాస్తవంగా నచ్చనెల్లపూర్ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ సమస్య నా నోటీస్కి రాలేదు, నెంబర్ 1. అదేవిధంగా వీళ్ళు భారతానికి సంబంధించిన విధంగా అమాలికి సంబంధించిన విషయం అనేది కూడా మా నోటీస్కి రాలేదు. వచ్చిన వెంటనే సార్ కేవలం 10 రోజులు ఉంది, మొత్తం వర్షాల పైనుంచి పడడానికి స్టార్ట్ అవుతున్నాయి, చాలా సమస్య ఉందని ఇప్పుడే చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఏమనుకున్నానంటే చాలా సాఫీగా జరుగుతుంది, రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని నేను అనుకున్నాను. కానీ వచ్చేసరికి క్షేత్రస్థాయిలో వచ్చినాక కొన్ని విషయాలు తెలిసినాయి. కాబట్టి తప్పకుండా మేము అనేది ఏంటిదంటే తడిసిన ధాన్యాన్ని కూడా కొనే బాధ్యత మాది. అమాలిని పెంచుతాం. ఈ విషయంలో రైస్ మిల్లులు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం. రైతులు కూడా లిఖితపూర్వకంగా మాకు లెటర్ రాసి ఇవ్వండి, పలానా ఈ రైస్ మిల్లు పలానా ఇట్లా చేస్తున్నారు, మాకు ఇన్ని కటింగ్ చేస్తున్నారు అనే లిఖితపూర్వకంగా రాసిచ్చినప్పుడు 100% మా రైస్ మిల్ని సీజ్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు చాలా రకాల సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యలు